కాలక్రమంలో తారకాసురులు సంహరించబడిన తరువాత భూలోకమంతా శాంతితో నిండింది. అప్పుడు దేవతలు ఆనందంతో సుబ్రహ్మణ్య స్వామికి మంగళహారతి చేశారు. ఆకాశమంతా పుష్పవర్షం కురుస్తోంది. అప్పుడు స్వామివారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. దేవసేన మరియు వల్లి కళ్యాణాలు. దేవసేన దేవలోక రాజు ఇంద్రుడి కుమార్తె. తారకాసురుని సంహారం తర్వాత ఇంద్రుడు సంతోషంతో సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చాడు. అతను నమస్కరించి ఇలా అన్నాడు: ప్రభో, నా కుమార్తె దేవసేన మీకు సమానమైన వర్ణం, గుణం, తేజస్సు కలది. ఆమెను మీకు వరంగా అర్పించుచున్నాను. ఆమెకు మీరు స్వామిగా రక్షకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాడు. స్వామి చిరునవ్వుతో దేవసేనను చూశాడు. ఆమె భయభక్తులతో తల వంచి నిలిచింది. దేవలోకంలో పుష్పవర్షం కురిసింది. అక్కడ దివ్య వివాహం జరిగింది. దేవతలు మంగళవాద్యాలు వాయించారు. అగ్ని సాక్షిగా స్వామి దేవసేనకు మంగళ్యాన్ని కట్టాడు. ఆ దివ్యక్షణంలో ఆకాశమంతా ప్రకాశంతో నిండిపోయింది. దేవసేనాపతయే నమః అని దేవతలు జపించగా ఆయనకు ఆ పేరు లభించింది. ఇలా దేవలోకంలో దేవసేన కళ్యాణం ఘనంగా జరిగింది. వల్లి కళ్యాణం ఎలా జరిగింది అనగా, భూమిపై కొండల్లో అడవుల్లో వేటకు వెళ్ళిన స్వామి ఒకరోజు గిరిజన యువతి వల్లిని చూశాడు. వల్లి గోవులను మోస్తూ ఉన్న అందమైన పర్వతకన్య. ఆమె భక్తి, అమాయకత్వం స్వామి మనసును ఆకర్షించాయి. స్వామి వేటగాడి రూపంలో ఆమె ముందుకు వచ్చి ఇలా పలికాడు: అమ్మా, నేను దారి తప్పిన వేటగాడిని. నీ గుడిసె దగ్గర కొంచెం నీరు ఇస్తావా అని అడిగాడు. వల్లి సిగ్గుతో నవ్వుతూ నీళ్లు ఇచ్చింది. స్వామి చతురతతో ఆమెతో మాట్లాడుతూనే ప్రేమను వ్యక్తం చేశాడు. కానీ వల్లి భయపడింది. ఆమె మనసు విప్పి మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు స్వామి తన వాహనమైన మయూరంను పిలిచాడు. వల్లిని భయపెట్టడానికి స్వామి గజరూపం దాల్చి ఆమె ముందుకు ప్రత్యక్షమయ్యాడు. భయంతో వల్లి, సుబ్రహ్మణ్య, నన్ను కాపాడు అని అరిచింది. వెంటనే స్వామి తన అసలు రూపంలో ప్రత్యక్షమై మృదువుగా అన్నాడు: భయపడకు వల్లి, నిన్ను భయపెట్టినది నేనే. నీ భక్తికి బంధింపబడ్డాను. నువ్వు నా జీవిత భాగస్వామి కావాలి అని అంటాడు. వల్లి సిగ్గుతో తలవంచింది. అప్పుడు స్వామి ఆమె చేతిని పట్టుకొని సాక్షాత్ దేవతలు గిరిజనుల సమక్షంలో వల్లి కళ్యాణం చేసుకున్నారు. భూమి సుగంధంతో నిండిపోయింది. గిరిజనులు ఆనందంతో నృత్యం చేశారు. ఇందులో ముగింపు సందేశం ఏమనగా, ఇలా సుబ్రహ్మణ్య స్వామి దేవలోక సుందరి దేవసేనను, భూలోక సుందరి గిరిజన కన్య వల్లిని వివాహం చేసుకొని దేవసేన వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు. ఆయన ప్రేమ దివ్యమైనది. ఒకటి దివ్యమైన జ్ఞానానికి ప్రతీక, మరొకటి భక్తి, భూమ్యాత్మ, ప్రేమకు సంకేతం. స్వామివారి ఇరువురి కలయిక ద్వారా ఆకాశం, భూమి రెండు ఏకమయ్యాయి. చివరగా భక్తులు ఇలా ప్రార్థించారు: వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, మా జీవితాల్లో ప్రేమ, శాంతి, ధర్మం ప్రసాదించుము.